స్పందిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు, మాజీ మంత్రులు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ప్రకటించారు. దీనిపై ఆందోళనలు, న్యాయ పోరాటం కొనసాగిస్తున్న నేపథ్యంలో నేరుగా వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించే అవకాశం ఉంది. సాయికృష్ణ మృతిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు, కార్యకర్తలు సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా నిలిచారు. పోలీసులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సీఎం చంద్రబాబు డీజీపీని ఆదేశించి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. విజయవాడ కృష్ణలంకు చెందిన గాది సాయికృష్ణ లాకప్ డెత్ ఉదంతంపై వైఎస్ఆర్సీపీ కాపు నేతలు స్పందిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు, మాజీ మంత్రులు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామంటూ ప్రకటించారు. ఇటీ అంశంపై మరిన్ని వివరాలను ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, సాయికృష్ణ అంశము ఇప్పుడు చాలా హాట్గా మారింది. ఏపీలో వైఎస్ఆర్సీపీ కాపు నేతలందరూ కూడా దీనిపై స్పందిస్తూ ఉన్నారు. వివరాలేంటి? ఏదైతే కృష్ణలంక చెందిన యువకుడు సాయికృష్ణకు సంబంధించి కూడా అదృశ్యమైతేనేమి అతని ఏదైతే పోలీసులు చిత్రహింసలకు గురి చేశారనేసి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే లాకప్ చేశారనేసి కుటుంబ సభ్యులు పూర్తిగా కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వైసీపీ నేతలు అయితేనేమి, వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా స్పందించడం అయితేనేమి, ఏదైతే సాయికృష్ణకు సంబంధించి ఫొటోస్ ను కూడా కొన్ని విడుదల చేసిన నేపథ్యంలో దీనిపైన కూడా ఒక పక్కన ఆందోళన కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి నిన్న మధ్యాహ్నం సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన ముగించుకొని ఏదైతే ఏపీకి వచ్చిన తర్వాత ఒక పక్కన సెక్రటేరియట్ లో హై లెవెల్ మీటింగ్ కూడా నిర్వహించారు. దీనికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే డీజీపీ విజయవాడ సిపి రాజశేఖర్ బాబు కూడా హాజరవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా కూడా వెంటనే విచారణకు ఆదేశించడం అయితేనేమి, ఏదైతే ఆ సిఐకి సంబంధించి ఇప్పటికే కూడా ఒక పక్కన వీఆర్కి అయితే అటాచ్ చేశారు. కాకపోతే దీనికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలనేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీజీపీకి కూడా ఆదేశించడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే అంటే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కృష్ణలంక సిఐ నాగరాజే వ్యక్తిగతంగా కూడా ఇతనికి చాలా వరకు కూడా చిత్రహింసలకు గురి చేయడం అయితేనేమి, ఇతని ఏదో ఒక కేసుకు సంబంధించి పెండింగ్ లో ఉన్న వారంటీకి సంబంధించి మార్కాపురం నుంచి తీసుకురావడం అయితేనేమి, అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత 3rd డిగ్రీ ప్రయోగించడం అయితేనేమి, ఇవన్నిటికి సంబంధించి ఏదైతే స్టేషన్ లో నుంచి కొన్ని ఆధారాలు కూడా కుటుంబ సభ్యులకు ఉండటంతో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయాలనేసి ముఖ్యమంత్రి ఆదేశాలతో కూడా పక్కన ఐపీఎస్ ని కూడా దీనికి సంబంధించి నియమించే విచారణ అధికారి కూడా నియమించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలైతేనేమి దీనికి సంబంధించి ఈ రోజు కుటుంబ సభ్యులను కూడా పరామర్శించే అవకాశాలు ఉన్నాయి. కనీసం కుటుంబ సభ్యులకైతేనేమి, అదేవిధంగా కూడా బంధువులకి అతనికి సంబంధించిన అవశేషాలైనా కూడా ఇవ్వాలనేసి కుటుంబ సభ్యులైతే నిన్న మీడియా సమావేశం పెట్టి కోరటం అయితే జరిగింది. కాకపోతే ప్రభుత్వం అయితేనేమి చాలా సీరియస్ గా తీసుకుని ఈ నేపథ్యంలో ఏదైతే ఈ కేసుకు సంబంధించి సిఐ అయితేనేమి, స్టేషన్ కి సంబంధించిన విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గానీ, ఎస్ఐ గానీ ఉంటే వారి మీద చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థాంక్యూ రాఘవేంద్ర.